స్వామి. దొబ్బేస్తే కింద అమ్మవారు వచ్చి పట్టుకొని చూడు, పిల్లోనికి ఏం కాలేదు. ఇక్కడ ప్రహ్లాదునికి వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు, విషం ఇచ్చినాడు తాగమని చెప్పి, చేతిలో విషపు గిన్నె. ప్రహ్లాదుడు తాగుతున్నాడు, నాకేం పర్లేదు, శ్రీమన్నారాయణుడు నన్ను కాపాడతాడని చెప్పి. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ శ్రీకృష్ణుడిని ఇటువైపు శ్రీకృష్ణుడిని రోడ్లు కట్టేసింది వాళ్ళమ్మ. రోలు కట్టేసి ఉంటే కృష్ణుడు ఆ రోలు లాక్కొని వస్తుంటే 2 మధ్య చెట్లు కింద పడిపోతాయి, వాళ్ళకి శాపమోచనం అవుతుంది, నలకూబరులు. ఇక్కడ శ్రీరామ వనవాసంలో శూర్పణఖ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే లక్ష్మణుడు ముక్కు చెవులకు వస్తున్నాడు. తక్కెట్లో పెట్టి సత్యభామ ఆమె దగ్గర ఉన్న ఆభరణాలు అన్నీ పెట్టేసింది, అయినా కూడా కృష్ణుని బరువుకు సరిపోలేదు. నారదుడు ఉన్నాడు పక్కన, పాదుకలు తీసుకుని వెళ్తున్నాడు. శ్రీరాముడు మళ్ళీ రాజ్యానికి రమ్మంటే రానన్నాడు. సరే అని చెప్పి భరతుడు పాదుకలు తీసుకుని వెళ్ళి పాదుకా పట్టాభిషేకం చేస్తాడు. ఇది రామ అష్టోత్తర శతనామాల్లో కూడా వస్తుంది, సప్తతాళ ప్రభేత్రే నమః అని. సుగ్రీవుడు రాముడు మిత్రులైన తర్వాత సుగ్రీవునికి అనుమానం వస్తుంది, వాళ్ళని చంపగలుగుతాడా లేదా అని. దానికి ఒక పరీక్ష ఉంటుంది. ఈ 7 చెట్లను ఒకే బాణంతో ఎవరైతే కొట్టేస్తారో వాళ్ళని చంపగలరు అని చెప్పి. ఆ 7 చెట్లు చూపిస్తే రాముడు బాణం వేసినాడు, బాణం పోతూ ఉంది, 2 చెట్లు పడిపోయినాయి, మిగతా చెట్లు కూడా పడిపోతాయి. ఒక్క బాణంతో రాముడు ఆ 7 చెట్లు పడగొడతాడు. వైపు ఇక్కడ రాముడు సుగ్రీవుడు వాళ్ళు యుద్ధం చేస్తుంటే చెట్టు చాటు నుంచి రాముడు బాణం వేస్తున్నాడు. అది ఇక్కడ ఆంజనేయ స్వామి సీతమ్మకు లంక దాటి వచ్చి అశోకవనంలో అంగుళీకం ఇస్తున్నాడు. ఇక్కడ శ్రీరాముడు సుగ్రీవుడు ఒకరికొకరు మిత్రులు అని చెప్పి వాగ్దానం చేసుకుంటున్నారు. ఇక్కడ అంతకంటే ముందు సీతమ్మను వెతకడానికి వచ్చిన ఆంజనేయ స్వామి లంకిని పడగొట్టేస్తున్నాడు లంకా ద్వారం దగ్గర. సుగ్రీవుడు వచ్చి, రామా నేను నీ సేవకు సిద్ధంగా ఉన్నాను, అందరినీ వానల్లో అన్ని చోట్లకు పంపిస్తాను అని చెప్తున్నాడు. రామునికి ఉడతలు సహాయం చేస్తున్నాయి, ఉడత భక్తి అని చెప్తాం మనం దీన్ని. ఇక్కడ శ్రీరామునికి వానరులందరూ సహాయం చేసి వాడక నిర్మాణం చేస్తున్నారు.